క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 3 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ప్రభువుగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్లవలే చెయ్యును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హబక్కూకు 3వ అధ్యాయం 19వ వచనం. దైవజనునిలో ఉన్న ఈ గొప్ప నమ్మకం దేవుని వాగ్దానంతో సమానం. అసలు అలాంటి నమ్మకాన్ని కల్పించటమే దేవుని వాగ్దానాల వెనుక ఉన్న ఉద్దేశం. ఇక్కడ ప్రవక్తైన హబక్కూకు ఉన్నతమైన ఆశీర్వాదాల శిఖరం పైనుండి దారుణమైన నష్టాల లోయలోనికి, పేదరికంలోనికి దిగిపోవలసి వచ్చింది. అయితే అలా దిగేటప్పుడు అతని కాలు జారకుండా దేవుడు కాపాడాడు. అతని కాళ్లను లేడికాళ్లలా చేశాడు. అయితే కొంతసేపటికి మళ్లీ ఘర్షణా శిఖరాలను ఎక్కమన్నాడు. ప్రవక్త దానికి కూడా జడవలేదు. కరకు పర్వతాలు ఎక్కటానికైనా దిగటానికైనా అతడు సర్వసిద్ధంగా ఉన్నాడు. కారణం, దేవుడతని కాళ్లను లేడికాళ్లవలే చేశాడు. దేవుడతనికి బలాన్ని ఇచ్చాడు. కాదు, దేవుడే అతనికి బలంగా ఉన్నాడు. దీన్ని ఆలోచించారా? సర్వశక్తుడైన దేవుడే మనకు బలంగా ఉంటే అది ఎలా ఉంటుంది? దీన్ని గమనించండి. దేవుడతని పాదాలను బండమీద స్థిరపరిచాడు. లేళ్లు పర్వతాలమీద, కరకు బండలమీద గంతులు వేసేటప్పుడు ఎప్పుడూ వాటి కాళ్లు జారవు. దేవుడు మనలను అతి క్లిష్టమైన బాధ్యతల మార్గంలో నడిపించేటప్పుడు మన పాదాలు జారకుండా ఉండేటట్లు, అవి బెణకకుండా ఉండేటట్లు తన కృపను అనుగ్రహిస్తాడు. సూదిగా మొనలు తేలిన రాళ్లమీద నడవటానికి అనుకూలంగా మన పాదాలను ఆయన తయారు చేస్తాడు. కాబట్టి మనం ఏం భయం లేకుండా ఆడుతూ పాడుతూ ఆ కరకు బండలమీద నడవ్వచ్చు. అయితే దేవునికి వేరుగా ఉండి మనం అలా నడిస్తే నశించిపోతాం. ఏదో ఒకరోజు దేవుడు మనలను ఉన్నతమైన ప్రాంతాల్లో నడవటానికి పిలుస్తాడు. ఎత్తుగా ఉన్న ఆ ప్రాంతాలకు మనం ఎక్కుతాం. మహిమజీవులంతా కూడుకునే ఉన్నత ప్రాంతాలు గల దేవుని పర్వతాన్ని కూడా ఎక్కుతాం. ఆహా, విశ్వాసపు పాదాలే అసలు పాదాలు కదా! ఆ పాదాలతో మనం ఉదయకాలపు లేడివలే ఉత్సాహంతో గంతులు వేస్తూ దేవుని పర్వతానికి ఎక్కి వెళ్దాం. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ